ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మద్యం కుంభకోణానికి సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా మద్యం కుంభకోణం జరుగుతుంది అనే అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలోని 114 మద్యం దుకాణాలు, 8 బార్లలో కూటమి నేతలు నెలవారీ మామూలు వసూలు చేస్తున్నారట. అదే ఎల్లో ట్యాక్స్ పేరుతో. అది కూడా వాళ్ళ చేతికి ఏమాత్రం మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొత్తం వసూలు ప్రక్రియ కోసం అబ్కారీ శాఖలోని కొందరు సిబ్బందిని కలెక్షన్ బాయ్స్గా నియమించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయట. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకి 30,000 చొప్పున, బార్ నుంచి నెలకి 20,000 చొప్పున, మొత్తంగా నెలకి దాదాపు ఒక 1/2 కోటి వరకు ఎల్లో ట్యాక్స్ వసూలు అవుతుందట. ఇందులో ప్రతి నియోజకవర్గంలో కూటమి పార్టీ ప్రధాన నాయకుడు 70%, మద్యం దుకాణం ఉన్న పోలీస్ స్టేషన్కి 10%, 20% ఎక్సైజ్ అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ ఇందులో అబ్కారీ శాఖకు చెందిన ఓ అధికారికి ఒక్కో దుకాణానికి నెలకి 4,000, మరో అధికారికి 2,000 పంపించాల్సిన బాధ్యత కూడా ఆ శాఖ అధికారులదేనట. మరి నిజంగా ఇది చిత్తూరు జిల్లాలో అని చెప్పారు ఒక నియోజకవర్గంలో. ఇలా మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుందా? నిజంగా జరిగితే ఇది ఒక అతిపెద్ద కుంభకోణం. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ సిబ్బందులకి మామూలు ఇవన్నీ అక్కడ మామూలుగా జరుగుతాయి అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే దీన్నే ఒక పెద్ద ఫోకస్ చేసి చూపించి, ఎందుకంటే ఇప్పుడు వేల కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు కాబట్టి అబ్బే లేదు, ఇప్పుడు వేల హయాంలో కూడా జరుగుతుందని చూపించే ప్రయత్నం వైసీపీ లేదంటే సాక్షి